పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సిఎస్ఎస్ఏ జ్ఞానవాణి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈనాటి మన ధ్యానాంశము దేవుని సంకల్పంలో వినయముతో ఉండటం. ప్రియమైన సోదరులారా, ఈరోజు మనము ఒక గొప్ప తండ్రి మరియు కుమారుని కథ ద్వారా మన జీవితాల్లో దేవుని సంకల్పాన్ని ఎలా అంగీకరించాలో నేర్చుకుందాం. దావీదు మహారాజు దేవునికి అత్యంత ప్రియమైన వాడు. ఆయన మనసులో దేవాలయాన్ని కట్టాలని ఒక గొప్ప కోరిక. కానీ దేవుడు అంటాడు, నీ చేతులు రక్తంతో నిండినవి, కాబట్టి నీవు నా ఇంటిని కట్టకూడదు. ఈ పని నీ కుమారుడు సొలొమోను చేయాలి. ఇక్కడ మనము ముఖ్యమైన విషయం గమనించాలి. మనం ఏదైనా గొప్ప కార్యాన్ని చేయాలని ఆశపడినా అది దేవుని సంకల్పానికి విరుద్ధమైతే మనం వినయముగా ఆ నిర్ణయాన్ని అంగీకరించాలి. దావీదు అలానే చేశాడు. అసూయ లేకుండా, అభిమానం లేకుండా తన కుమారుడిని బలపరిచాడు. అతనికి జ్ఞానాన్ని కోరమని, దేవునికి భయపడి జీవించమని చెప్పాడు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లల మీద వారి ఆశలు బలవంతముగా మోపడం చూస్తున్నాం. కానీ దావీదు దివ్యముగా చూపించిన మార్గం దేవుని సంకల్పం ఏదైతే అదే జరగాలని ప్రార్థించటమే. ఇది మనకెంతో అవసరం. సొలొమోను దేవునిని కోరినప్పుడు సింహాసాన్ని, ధనాన్ని, విజయాన్ని కాదు, దేవా నీ జనాన్ని న్యాయముగా తీర్చేందుకు నాకు జ్ఞానం ఇవ్వు అని ప్రార్థించాడు. ఈ ప్రార్థన దేవుని మనసును సృజించినది. దీంతో పాటు ఆయనకు ధనాన్ని, ఘనతను కూడా దేవుడు ఇచ్చాడు. షేబారాణి వచ్చి చూసినప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది. నేను వినింది సగం మాత్రమే, నీ జ్ఞానం మాటల్లో చెప్పలేనిది అని చెప్పింది. సొలొమోను జ్ఞానవంతుడిగా ఎదగటానికి కారణం తండ్రి ఇచ్చిన ఆధ్యాత్మిక పాఠం. ప్రభావం సంపద వల్ల కాదు, జ్ఞానంతో వస్తుంది. సొలొమోను ప్రపంచమును గుర్తించింది ఆయనకు కలిగిన దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి. అందరూ గమనించేలా జీవించండి, కానీ దేవునికి నమ్మకముగా జీవించండి. షేబారాణి చూసింది దేవుని ప్రజలు ఎలా ఉండాలో. మన జీవితాలను చూసేవారు దేవుని గౌరవించాలి. చివరిగా దేవుని మహిమను ప్రతిబింబించటం. సొలొమోను దేవాలయం యావే మహిమను ప్రతిబింబించగా నిలిచినట్లే తల్లి జ్ఞానమ్మ గారి జీవితం కూడా దేవుని ప్రేమ, క్షమ, సేవ, స్ఫూర్తి మరియు ఆత్మీయ శక్తికి సాక్ష్యముగా నిలిచింది. ఒకవైపు భవనముగా దేవుని మందిరం, మరోవైపు జీవించే స్త్రీగా తల్లి జ్ఞానమ్మ, రెండింటిలోనూ దేవునికి అంకితమైన ప్రేమ, విశ్వాసము మరియు నిబద్ధత స్పష్టముగా కనిపిస్తాయి. కావున మన జీవితాలను, హృదయాలను కూడా దేవునికి నివాస స్థలాలుగా మారుస్తూ తల్లి జ్ఞానమ్మ గారిలా ప్రేమ, త్యాగం మరియు సేవలో ఎదగటానికి మన వంతు కృషి చేస్తూ దేవునికి ప్రియమైన బిడ్డలుగా ఉండాలని ప్రయత్నించుదాము. ముగింపు ప్రార్థన. ప్రభువా, దావీదు వంటి వినయాన్ని, సొలొమోను వంటి దైవ భయాన్ని మా జీవితాల్లో ఉంచుము. నీ సంకల్పాన్ని అంగీకరించగలిగే హృదయాన్ని మాకు ఇవ్వుము. మా చిన్నారులలోనూ ఆత్మీయ వారసత్వం పెరిగేలా దీవించుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమెన్.